ओम श्रीकृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। 16వ శ్లోకం। नासतो विद्यते भावो ना भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः। నిఘంటు అసతః అసద్వ వస్తువునకు అంటే లేనిదానికి, భావః ఉనికి, నా విద్యతే లేదు, తు అయితే, సతః సద్వ వస్తువునకు అంటే ఉన్నదానికి, అభావః లేమి లేకుండా ఉండడం, నా విద్యతే అనేది లేదు. అనయోహ ఉభయోహ అపి ఈ రెండింటి యొక్కయు అంతః తత్వము తత్వదర్శిభిః తత్వజ్ఞానుల చేత దృష్టః చూపబడినది అంటే తెలుసుకొనబడినది. అసత్తు అనుదానికి అనిత్యమైన దానికి ఉనికియే లేదని, సత్తు అనుదానికి లేమి లేదని, ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగునని శ్రీకృష్ణ పరమాత్మలు సెలవివ్వడం జరిగింది. అయితే ఈ శ్లోకం గీతలో చాలా ముఖ్యమైనది. సకల వేదాంత సిద్ధాంత సారంగా దీనిని మనం గ్రహించవచ్చు. హిందూ మత విశ్వాసాలకు ఇది పునాది వంటిది. అసలు గీత ఈ శ్లోకంతోనే ప్రారంభమైనదని కూడా కొందరు విశ్వాసం. ఈ శ్లోకాన్ని చక్కగా అవగతం చేసుకోగలిగితే మనలో కలిగే సంశయాలు చాలా వరకు తగ్గిపోతాయట. అర్జునుడికి అవిద్య చేత కలిగిన శోకమోహాలను, భ్రాంతి జ్ఞానాన్ని పోగొట్టేందుకు, ఆయనలో వాస్తవ జ్ఞానాన్ని కలిగించేందుకు ఈ శ్లోకం చెప్పడం జరిగింది. ఇక్కడ అసత్ సత్తుల యొక్క లక్షణాలను తెలియపరుస్తూ, అసత్ అంటే అశాశ్వతమైనది, కొంతకాలం మాత్రమే కనిపించి అటు తరువాత కనుమరుగయ్యేది అని, సత్ అంటే సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, ఆద్యాంతములు లేనిది అని తెలపడం జరిగింది. సత్యంగా బ్రతుకుదాం. కృష్ణార్పణం.